హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫుట్బాల్ అవార్డ్స్ ట్రోఫీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ఫీఫా వరల్డ్ కప్ ట్రోఫీ. ఈ ఫీఫా వరల్డ్ కప్ ట్రోఫీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రోఫీ ఇన్ ఫుట్బాల్ అనే చెప్పాలి. ఈ వరల్డ్ కప్ ట్రోఫీ 14 ఇంచెస్ టాల్, ఇంకా 13 పౌండ్స్ వెయిట్ ఉంటుంది. దీన్ని సాలిడ్ 18 క్యారెట్ గోల్డ్తో చేస్తారు. దీని వర్త్ వచ్చేసి $20 మిలియన్ ఉంటుంది ఇవాళ మార్కెట్తో పోల్చుకుంటే. అయితే ఈ ట్రోఫీ ఎందుకు అంత స్పెషల్గా నిలిచింది? దీనికి కారణం ఏంటి? ప్రైస్ ట్యాగా? లేదు. ప్రతి 4 ఇయర్స్కి వరల్డ్లో బెస్ట్ ఫుట్బాల్ నేషన్స్ అన్ని బ్యాటిల్ చేస్తాయి ఈ ట్రోఫీ కోసం. దీన్ని కెప్టెన్ ఫస్ట్గా తీసుకుంటాడు. ఆల్ దోస్ స్వెట్ అండ్ ఆల్ దోస్ టీయర్స్ వేర్ వర్త్ ఎవ్రీ మినిట్ అని చెప్పాలి. దీని కరెంట్ డిజైన్ రిప్లేస్డ్ బై ద జైల్స్ రే ట్రోఫీ బ్యాక్ ఇన్ 1974. ఆ ఒరిజినల్ ట్రోఫీని బ్రెజిల్ టీమ్కి పర్మనెంట్గా ఇచ్చేశారు వాళ్ళు థర్డ్ టైటిల్ గెలిచాక. సో ఈ కొత్త ట్రోఫీపై ఒక హ్యూమన్ ఎర్త్ని హోల్డ్ చేసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇది మనకు సింబలైజింగ్ ద వరల్డ్ వైడ్ నేచర్ ఆఫ్ బ్యూటిఫుల్ గేమ్ అని గుర్తు చేస్తుంది. అయితే దీంట్లో క్రేజీ థింగ్ ఏంటి అంటే విన్నర్స్కి ఒరిజినల్ ట్రోఫీని ఇవ్వరు, వాళ్ళకి గోల్డ్ ప్లేటెడ్ రెప్లికాని ఇస్తారు. ఫీఫా ఒరిజినల్ ట్రోఫీని తీసుకుంటుంది, దాన్ని లాక్ చేసి మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత తీస్తారు. అయితే మనం చూస్తాం ప్లేయర్స్ గెలిచాక ట్రోఫీని కిస్ చేస్తారు ఆఫ్టర్ ద ఫైనల్ విజిల్. నెక్స్ట్ మనం కోపా లిబర్టడోరస్ కప్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కోపా లిబర్టడోరస్ ట్రోఫీకి స్పెషల్ ప్లేస్ ఉందని చెప్పాలి సౌత్ అమెరికాలో. సో ఈ ట్రోఫీ అఫీషియల్గా కోపా లిబర్టడోరస్ డే అమెరికా అని పిలుస్తారు. ఇది క్రౌన్ ఫుట్బాల్ జ్యువెల్ ఆఫ్ క్లబ్ ఫుట్బాల్ ఇన్ సౌత్ అమెరికా అని చెప్పాలి. సో దీనికి ఫీఫా వరల్డ్ కప్ ట్రోఫీ అంత ప్రైస్ ట్యాగ్ లేదు, కానీ ఇది ప్రైస్లెస్ టు ఫ్యాన్స్, ప్లేయర్స్ హూ డ్రీమ్ ఆఫ్ లిఫ్టింగ్ ఇట్ అని చెప్పాలి. ఇది 2 feet టాల్ ఉంటుంది, సిల్వర్ మాస్టర్ పీస్ కర్వ్డ్ హ్యాండిల్స్తో. సో ఈ ట్రోఫీ వాల్యూ వచ్చేసి $8.5 మిలియన్. ఈ ట్రోఫీ కోపా లిబర్టడోరస్ అనే పేరు ఎవరైతే సౌత్ అమెరికా ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేశారో వాళ్ళ నుండి వచ్చింది. సో వాళ్ళు అదే ఫైటింగ్ స్పిరిట్ని ప్రతి మ్యాచ్లో చూపిస్తారు. అయితే ఇందులో కూడా సేమ్ గెలిచిన టీం రిప్లికాని తీసుకొని ఒరిజినల్ ట్రోఫీని కెనబెల్కి అప్పగిస్తారు. సో ఈ టైటిల్ గెలిచిన ప్రతి క్లబ్కి వాళ్ళ జెర్సీలో ఒక స్టార్ మార్క్ అవుట్ అవుతుంది ప్రతి టోర్నమెంట్లో. సో సౌత్ అమెరికా ప్లేయర్స్ లిఫ్టింగ్ ద కోపా లిబర్టడోరస్ కప్ని ఒక గొప్ప విషయంగా భావిస్తారు. నెక్స్ట్ మనం యూరోపా లీగ్ ట్రోఫీ గురించి మాట్లాడుకుందాం. యూరోపియన్ ఫుట్బాల్ ట్రెడిషన్లో ఒక ప్రత్యేక ప్లేస్ ఉందని చెప్పాలి ఈ యూఎఫా యూరోపా లీగ్కి. సో ఈ ట్రోఫీ చాలా యూనిక్ డిజైన్తో ఉంటుంది. ఈ కప్ 15 ఇంచెస్ టాల్, వెయిట్ 33 పౌండ్స్ ఉంటుంది. ఇక్కడ మనకు డిజైన్ ఏ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ హోల్డింగ్ ఫుట్బాల్లా కనిపిస్తుంది. సో ఇది మనకు కమ్యూనిటీ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ కమింగ్ టుగెదర్ ఇన్ కాంపిటీషన్లా మనకు తెలియజేస్తుంది. సో ఇందులో క్రేజీ పాయింట్ ఏంటి అంటే ఈ యూరోపియన్ లీగ్ ట్రోఫీ చాలా హెవీయెస్ట్ ఫుట్బాల్ ట్రోఫీ. కెప్టెన్ దీన్ని లిఫ్ట్ చేసేటప్పుడు మనం క్లియర్గా గమనించవచ్చు వాళ్ళు స్ట్రగుల్ అయ్యేవి. సో దీని వాల్యూ వచ్చేసి $4.5 మిలియన్. సో ట్రోఫీ గెలిచిన టీం 1 year వరకు ట్రోఫీని ఉంచుకొని దాని తర్వాత దాన్ని రిప్లికాతో రిప్లేస్ చేస్తారు. సో వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోకి 25 likes వస్తాయి. నేను నెక్స్ట్ వీడియో పార్ట్ 2 చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.